అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశివారి గురించి వివరంగా తెలుసుకుందాం. జూలై 27, 28, 29 తేదీల్లో ఈ రాశివారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి శుభప్రదమైన సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇటీవలి రోజులలో మీరు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు గ్రహస్థితి మారింది. ఈ 3 రోజులు మీకు కొత్త ఆరంభానికి సూచికలుగా ఉండబోతున్నాయి. శని భగవానుడు ప్రస్తుతం మీ 2వ స్థానమైన మీనం రాశిలో గోచరిస్తున్నాడు. ఇది కుంభరాశి వారికి జీవితంలోని ముఖ్యమైన మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా ధనస్థితి, మాట, కుటుంబ జీవితం, విలువల విషయంలో శని ప్రభావం బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ మాటలకు ఎంతో విలువ లభిస్తుంది. మీరు చెప్పే ప్రతి మాటను తూచతూచి మాట్లాడాలి. కొన్ని సందర్భాలలో మీ మాటల వల్ల కుటుంబంలో చిన్న చిన్న దూరాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల నిశ్చింతగా మాట్లాడడం, అపరాధ భావాన్ని నివారించడమే మంచిది. ఆర్థికంగా చూసుకుంటే ఇది క్రమంగా మెరుగుదల చేకూర్చే కాలం. పెద్దగా ఆకస్మిక ఆదాయాలు లేకపోయినా స్థిరమైన ఆదాయం, సేవింగ్స్పై ఫోకస్ పెరిగే అవకాశముంది. మీ పనితనంపై గౌరవం పెరుగుతుంది. అయినా ఖర్చులను కంట్రోల్ చేయడం అవసరం. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల మధ్య స్నేహబంధం కొన్ని సందర్భాల్లో పరీక్షకు లోనవుతుంది. మీరు కుటుంబానికి మద్దతుగా నిలవాలి. సంయమనం, శాంతి అవసరం. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల అవసరాలు ఇప్పుడు మీ ప్రాధాన్యత కావాలి. ఈ గోచారంలో మీరు మీ విలువలు, నైతికత పట్ల మరింత బాధ్యతగా ఉంటారు. మీరు అనవసరంగా ఎవరి విషయంలోనూ తప్పు పట్టకుండా ఉండాలి. చిన్న మాటలతో పెద్ద సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో మీ భవిష్య జీవితం గురించి ఎంతో ఆలోచించడానికి, భద్రతను బలపరిచే దిశగా అడుగులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం మీకు ఓర్పు నేర్పుతుంది. అయితే కాస్త మానసిక ఒత్తిడి కలగొచ్చు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొనాలి. ఇంతటి శని గోచారానికి అనుకూలత కోసం ప్రతి శనివారం శనిగ్రహారాధన చేయడం, నల్ల బీన్స్ లేదా ఉప్పు కలిపిన నీటిని వృక్షాల చుట్టూ పోయడం వంటి పరిహారాలు మంచివిగా ఫలిస్తాయి. పేదలకు అన్నదానం చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం కూడా శనిగ్రహ కృప పొందడానికి ఉపయోగపడుతుంది. కుంభరాశి వారికి 4వ స్థానం, సుఖస్థానం, గురుగ్రహం వృషభరాశిలో గోచరిస్తున్న సందర్భంగా ఈ స్థానం మీద గురుగోచారం అనేక విషయంలో అనుకూల ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటిలో సంతోషం మెరుగవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగి పరస్పర సమ్మతి పెరుగుతుంది. గతంలో వచ్చిన విభేదాలు పరిష్కార మార్గం పడతాయి. ఇంటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు గురించి ప్లాన్ చేస్తే కొన్ని ఆటంకాల తరువాత కార్యరూపం దాల్చే అవకాశముంది. వాహన యోగం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొంతమందికి స్థల బదిలీ కూడా ఉండవచ్చు. ఈ సమయంలో ఆధ్యాత్మికత మీద మక్కువ పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం కొంత నెమ్మదిగా మెరుగవుతుందన్న ఆశాజనక సంకేతాలు కనిపిస్తాయి. తల్లితో అనుబంధం బలపడుతుంది. గతంలో ఉన్న అనుమానాలు తగ్గ మరింత అనుబంధంగా మారతారు. ఆర్థికంగా ఈ సమయంలో వ్యయాలు కొంచెం పెరిగినప్పటికీ అవి అవసరమైన వాటికే పరిమితం అవుతాయి. వృత్తి పరంగా కొన్ని ఊహించని అవకాశాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉండవచ్చు. విద్యార్థులకు ఇది మంచి స్థితిగా ఉంటుంది. చదువుపై గమనిక పెరుగుతుంది. హోమ్ ట్యూషన్ లేదా ఆన్లైన్ నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహయోగ్యులైన వారికి సంబంధాల విషయంలో కొన్ని ఆలస్యాలు ఉండొచ్చినా చివరికి సానుకూల పరిణామాలు ఉంటాయి. మొదట్లో వ్యతిరేకత ఉన్నా నెమ్మదిగా విషయాలు ఒప్పందానికి వస్తాయి. ప్రేమలో ఉన్నవారు కూడా తమ సంబంధానికి కుటుంబ సభ్యుల ఒప్పందం పొందగలుగుతారు. గత కొన్ని నెలలుగా ఎదురవుతున్న ఆత్మవిశ్వాస లోపం తగ్గి మళ్లీ ఉత్సాహంగా ముందుకు వెళ్లే ధైర్యం కలుగుతుంది. గురుగ్రహం ఈ స్థానం మీద గోచరిస్తున్న సమయంలో బలమైన ఆధ్యాత్మిక మార్గదర్శకత లభిస్తుంది. గురువులు, పెద్దల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటే శుభప్రదం అవుతుంది. ఈ గోచారం మొత్తం మీద మానసికంగా ప్రశాంతత, కుటుంబం నుంచి మద్దతు, ఇంటి విషయంలో ప్రగతి, విద్యా ఉద్యోగాల్లో మెల్లగా ఎదుగుదల, శారీరక, మానసిక శాంతి ఇవన్నీ దొరికే అవకాశముంది. కానీ సహనంతో ఉండటం, పెద్దల మాట వినటం చాలా అవసరం. దేవతారాధనతో ఈ గోచారాన్ని మరింత శుభంగా మలుచుకోవచ్చు. కుంభరాశివారికి రాహు గ్రహం మేషరాశిలో ఉండటం వల్ల 3వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. ఇది శుభప్రదమైన ఫలితాలను ఇవ్వగల అవకాశం కలిగిన స్థానం. 3వ స్థానం మన ధైర్యం, శక్తి, శత్రుపక్షంపై విజయం, చిన్న ప్రయాణాలు, కృషి ఫలితాలు వంటి అంశాలను సూచిస్తుంది. రాహు ఈ స్థానంలో ఉన్నప్పుడు కుంభరాశివారు గత కాలంలో ఎదురైన విఘ్నాలను అధిగమించగలరు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులు ఉన్న వారిపై ప్రభావవంతంగా గెలిచే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త విషయాలు ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. ముఖ్యంగా చేతి కృషితో సంపాదించగల అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉండే వారు ధైర్యంగా రిస్క్ తీసుకుంటే
మంచి లాభాలు పొందే అవకాశముంది. ఈ సమయంలో చిన్న ప్రయాణాలు, ఊహించని మార్పులు కూడా ప్రయోజనకరంగా మారతాయి. రాహు మనసులో గందరగోళం కలిగించే గుణమున్నా, ఈ స్థానంలో ఉండటం వల్ల దానికి భయపడాల్సిన అవసరం లేదు. కేవలం తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా, ధైర్యంతో కూడిన పరిశీలనతో ముందుకెళ్తే విజయం ఖాయం. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా మొదలైనా, చివరికి అనుకూలంగా పరిణమిస్తాయి. కొన్నిసార్లు మనస్సులో గందరగోళం కలగొచ్చు కాని, దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. ఈ స్థానం నుండి వచ్చే శక్తిని సద్వినియోగం చేసుకోగలిగితే, ఇది అభివృద్ధికి మైలురాయి అవుతుంది. ఇంతకీ రాహువు ఇక్కడ ధైర్యాన్ని పెంపొందించే స్థాయిలో ఉంటాడు. కాబట్టి, కుంభరాశి వారికి ఇది శుభ సూచకమైన కాలంగా చెప్పవచ్చు. తులా రాశిలో కేతు ఉండటం వలన, కుంభరాశివారికి ఇది 5వ స్థానంగా వస్తుంది. ఈ స్థానం ప్రేమ సంబంధాలు, సంతానం, కలలు, క్రియేటివిటీకి సంబంధించి కీలకమైనది. ఈ సమయంలో చిన్న చిన్న మానసిక అయోమయాలు కలగవచ్చు. ఎవరు నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, ఎవరు కాదు అనేది తేల్చుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ప్రేమలో మీరు చూపిన ఉదారతకు వ్యతిరేక స్పందన రావచ్చు. ఒక చిన్న మాటే పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. అందుకే ఈ సమయంలో ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి. ప్రేమలో నమ్మకం, ఓర్పు అత్యంత అవసరం. ఎవరైనా కొత్త వ్యక్తిని ప్రేమలో అంగీకరించే ముందు, వారి స్వభావాన్ని బాగా గమనించాలి. ఇది చిట్టచివరి నిర్ణయం కాబట్టి, త్రుటిలో పొరపాటు జరిగపోకూడదు. సంతానం విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిలో ఏవైనా ప్రవర్తనా మార్పులు కనిపిస్తే, ప్రేమగా అడిగి తెలుసుకోవాలి. ఆరోగ్య విషయాల్లోనూ చిన్న చిన్న చిక్కులు కలగవచ్చు. ప్రత్యేకించి పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పరీక్షలు రాసే పిల్లలు ఫోకస్ కోల్పోకుండా నిదానంగా చదువుకునేలా ప్రోత్సహించాలి. సంతానానికి సంబంధించి మంచి వార్తలు అందించే సమయం ఇది కాకపోవచ్చు. ఓపిక అవసరం. కృత్యత. మీరు ఈ సమయంలో మీ శ్రద్ధను క్రియేటివ్ పనులవైపు మళ్లిస్తే మంచిది. ఇంటీరియర్ డిజైన్, సంగీతం, రచన, కళలు వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ప్రేరణ కలిగించే కాలం కావచ్చు. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడాలంటే వారి అభిప్రాయాలను గౌరవించడం అవసరం. ఇది అంతా తాత్కాలిక ప్రభావమే అయినా, మానసికంగా చాలా బలంగా ఉండాలి. విశ్వాసం, ధైర్యం, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఈ దశను సుఖంగా దాటవచ్చు. రోజూ ఉదయాన్నే ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది. గణపతిని స్మరించుకుంటూ ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఇలాంటి సమయాల్లో జాతకంలో ఉన్న ఇతర గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మారుతాయి. కాబట్టి ఉత్సాహాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం మంచిది. ఇక రాబోయే 3 రోజులను పరిశీలన చేస్తే ముందుగా జూలై 27, చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలో అనగా 6వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. ఇది శత్రుస్థానం కావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి లోనవ్వవచ్చు. మరికొన్ని గ్రహాలు వృష్టిగా ఉండడం వల్ల ఉదయం చిన్నవాటి విషయంలో మానసిక ఆందోళన కలగవచ్చు. కుటుంబంలో మార్పులు మిశ్రమ ఫలితాలకే కారణం అవుతాయి. కొంత గందరగోళం నెలకొనవచ్చు. అయితే మధ్యాహ్నానికి తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. వయోవృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఒక్కసారిగా వచ్చే ఖర్చులు మిమ్మల్ని ఆలోచనలో పడేయవచ్చు. అయితే గతంలో పెట్టిన కొన్ని పెట్టుబడుల నుంచి మెల్లగా లాభాలు కనిపించొచ్చు. ఆదాయ పరంగా చూస్తే సాధారణంగా సాగుతుంది. అనుకోని గడచిన బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. లావాదేవీల విషయంలో శ్రద్ధ అవసరం. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు చాలా పరిష్కారాత్మకంగా ఉంటుంది. కొన్నాళ్లుగా ఉన్న అపోహలు తొలగి, ఓ చిన్న మాటల సరదా మీ మధ్య బంధాన్ని మళ్లీ దగ్గర చేస్తుంది. ప్రియుడి నుంచి ఆప్యాయతతో కూడిన మెసేజ్ లభించే సూచనలు ఉన్నాయి. వివాహం విషయానికి వస్తే, ఒప్పందాలు ఆలస్యంగా వచ్చినా బలంగా ఏర్పడతాయి. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మధ్యాహ్నం తర్వాత చక్కటి పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పాత సమస్యలు మళ్లీ ఉత్పన్నమవవచ్చు. వేడినీటి సమస్యలు, మలబద్ధకం వంటి చిన్న ఆరోగ్య సమస్యలు వేధించొచ్చు. విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటే చిన్న ఆలస్యం, అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వివరాలను ముందుగానే ప్లాన్ చేస్తే మంచి ప్రయాణ అనుభవం పొందవచ్చు. వాహనంతో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈ రోజు మెంటల్ ప్రెషర్ ఉంటుంది. సమయాన్ని సరిగ్గా డివైడ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కవర్ చేయగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగాలి. జూలై 29, కుటుంబ విషయాల్లో ప్రశాంతత ఉంటుందిగాని చిన్న చిన్న విషయాల్లో చికాకులు రావొచ్చు. కుటుంబ సభ్యులతో సానుకూలంగా మాట్లాడి మార్జిన్ ఇవ్వడం అవసరం. పెద్దవారి మాట వినడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా చూచినప్పుడు కొన్ని అనివార్య ఖర్చులు వస్తాయి. పొదుపు దిశగా అడుగులు వేయడం మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కొన్ని లాభాలు రావొచ్చు. ఆదాయం పరంగా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఊహించని ఓ మంచి వ్యక్తి ద్వారా ఆదాయం వచ్చే అవకాశముంటుంది.
సేవలకుగాను గుర్తింపు దక్కుతుంది. ప్రేమ విషయాల్లో మీరు ఎదురుచూస్తున్న అభిప్రాయం వస్తుంది, కాని దాన్ని తీర్పుగా కాకుండా బంధంగా స్వీకరించాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వివాహం గురించి అనుకూలమైన చర్చలు జరుగుతాయి. పెద్దల అనుమతితో ముందుకు సాగే అవకాశముంటుంది. పెద్దవారి ఆశీర్వాదంతో మంచి పరిణామాలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసటలు తప్పవు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం అవసరం. ప్రయాణాలు అనివార్యం కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఆలస్యం జరగకూడదు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు గుణాత్మక అభివృద్ధికి ఇది మంచి కాలం. పాత విషయాలు మరచి కొత్త విషయాలపై దృష్టి పెట్టాలి. పరీక్షల విషయంలో శ్రద్ధ అవసరం. ఈ రోజు సమయాన్ని మేధతో గడిపితే మంచి ఫలితాలు దక్కుతాయి. కొన్ని ఊహించని శుభవార్తలు కూడా వినిపించొచ్చు. ఇక ఎలాంటి జాప్యం లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటే జీవితం ముందుకు సాగుతుంది. భగవంతుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండేలా ప్రార్థించాలి. కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు 3, ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1-4 పాదాలు, పూర్వభాద్రపదం 1, 2, 3 పాదాలు. ఇప్పుడు జూలై 27, 28, 29 తేదీల్లో ఈ ఒక్కో నక్షత్రానికి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉండబోతుందో, అలాగే తగిన పరిహారాన్ని వివరంగా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి పాదాలు మాత్రమే. జూలై 27. చిన్న చిన్న కలహాలు కుటుంబంలో తలెత్తే అవకాశముంది, కాని వ్యవహారదక్షతతో పరిష్కరించవచ్చు. వ్యాపారంలో ఊహించని లాభం ఉంటుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. జూలై 28. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండొచ్చు. పనుల్లో ఆలస్యం తలెత్తినా చివరికి ఫలితం అనుకూలంగా మారుతుంది. ప్రేమలో చిన్న అపార్థాలు రావచ్చు. మాటల్లో ఆచితూచి ఉండాలి. జూలై 29. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. పరిహారం: శనివారం శనిదేవునికి నల్లనువ్వులు సమర్పించి శనిస్తోత్రం చదవడం మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం మానసిక స్థైర్యం కలిగస్తుంది. శతభిషం నక్షత్రం జూలై 27. ఆర్థికంగా మంచి రోజులలో ఒకటి. గతంలో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు లాభం కనిపిస్తుంది. ప్రేమ విషయంలోనూ మంచి పరిణామాలు కనిపిస్తాయి. జూలై 28. ఆఫీసు వాతావరణం చక్కగా ఉంటుంది. ఉన్నతుల నుంచి ప్రశంసలు రావొచ్చు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీదే. జూలై 29. కొన్ని అనుకోని బాధ్యతలు భుజాలపైకి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో తేలికపాటి జబ్బులు పీడించవచ్చు. మానసికంగా శాంతిగా ఉండే ప్రయత్నం చేయాలి. పరిహారం: పద్మావతి దేవిని ధ్యానం చేయడం. ఓం నమో నారాయణాయ మంత్రం 108 సార్లు జపించడం శ్రేయస్కరం. పూర్వభాద్రపద నక్షత్రం, కుంభరాశి పాదాలు, జూలై 27. విద్యార్థులకు నూతన అవకాశాలు. ప్రయాణానికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జూలై 28. ప్రేమ విషయాల్లో ఉత్కంఠ ఎక్కువగా ఉంటుంది. అనవసర సందేహాలు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. ధైర్యంగా ఉండాలి. జూలై 29. పనులన్నీ నెమ్మదిగా ముందుకు సాగుతాయి. శరీరంపై అలసట ఉంటే కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆర్థికంగా కొత్త వ్యయాలు తలెత్తవచ్చు. పరిహారం: గురుదేవుని ఆరాధించాలి. గురువారం రోజున పసుపు, కుంకుమ, పాలుతో పూజ చేసి విద్య, జ్ఞాన దైవతుడైన బృహస్పతిని ధ్యానించాలి. ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురవే నమః మంత్రం జపించాలి. ఈ 3 రోజుల్లో కుంభరాశి వారికి వినబోయే శుభవార్తలు. ఒక కీలక సమస్య అనుకోకుండా సులువుగా పరిష్కారమవుతుంది. దీనివల్ల మానసికంగా ఊరట కలుగుతుంది. కొన్ని రోజులుగా వేచి చూస్తున్న ఓ ఆర్థిక లావాదేవీ పూర్తవుతుంది. కుటుంబంలో ఎవరిదో ఆరోగ్య సమస్య తగ్గపోతుంది. అందరిలో ఆనందం వ్యాపిస్తుంది. పనిలో చిన్న విజయం ద్వారా మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. ఏదో ఒక సంబంధం మారుమూల నుంచి మళ్ళీ కలుస్తుంది. ఈ పునర్మిళనం గుండెను హత్తుకుంటుంది. ఓ చిన్న ప్రయాణం అనుకోకుండా మంచి అనుభూతిని కలిగస్తుంది. విద్యార్థులకు ఓ మంచి గైడెన్స్ దొరుకుతుంది. పెండింగ్లో ఉన్న పని పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ 3 రోజులు మానసికంగా సానుకూల దృక్పథంతో గడిపితే మరిన్ని శుభాలు పొందొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.